ఏంటండి అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా ఫామ్ అయింది? దీని విధి విధానాలు ఎలా ఉంటాయి? ఈ ఎక్కువగా ఇప్పుడు మనకి బిల్లు ప్రవేశపెట్టిన కాడి నుంచి ఆ బోర్డులో ఇతర మతస్థులు కూడా ప్రవేశపెట్టాలని రీసెంట్‌గా బిల్ ఒకటి మన మోడీ గారు ప్రవేశపెట్టారని అవునండి. తెలుస్తోంది. ఏంటి అసలు నాకు ఒక్కసారి డీటెయిల్స్ చెప్పండి. నిజానికి ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఇప్పుడు ప్రవేశపెట్టారో పార్లమెంట్లో, అది భారతదేశానికి అత్యంత ఆవశ్యకమైన బిల్ అండి. లేని పక్షంలో ఈ వక్ఫ్ బోర్డ్ అనేది పూర్తిగా భారతదేశం మీద ఒక ఆధిపత్య ధోరణితోటి, అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాపర్టీని మాదే అని క్లెయిమ్ చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికీ వక్ఫ్ బోర్డ్ కింద దాదాపు 9,70,000 ఎకరాల భూమి కలిగి ఉంది వక్ఫ్ బోర్డ్ భారతదేశంలో. ఈ భూమి అంతా వీళ్ళకి ఎక్కడిది? నిజానికి స్వతంత్రం వచ్చే ముందు భారతదేశాన్ని 2 ముక్కలుగా చేశారు. ఒకటి ముస్లిమ్స్ కోసం పాకిస్తాన్‌గా, మిగిలిన వాళ్ళ కోసం భారతదేశంగా చేశారు. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే, ఆ రోజున అంబేద్కర్ గారు కూడా మొత్తుకొని చెప్పారు పార్టీషన్ ఆఫ్ ఇండియా బుక్‌లో. ఏ రోజైతే చిట్ట చివరి ముస్లిం కూడా భారత్ విడిచి పాకిస్తాన్‌లోకి చేరాడో అప్పటి వరకు విభజన ప్రక్రియ పూర్తయినట్లు కాదు అని చెప్పారు. అయినా కూడా కొంతమంది ముస్లింలు మేము ఇక్కడే తెచ్చేస్తామని వచ్చారు. ఇక్కడ ఉన్న ముస్లింలందరికీ కూడా అద్భుతమైన రక్షణ, స్వాతంత్రము, స్వేచ్ఛ, హక్కులు అన్నీ ఉన్నాయి. కానీ భారతదేశం నుంచి సుమారు 20 లక్షల మంది పైచిలకు హిందువుల్ని చంపినోళ్ళని చంపారు, అత్యాచారం చేసే వాళ్ళని అత్యాచారం చేశారు, తరిమి కొట్టారు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని. పాకిస్తాన్లో ఉన్న ఏ హిందువుకి కూడా అక్కడ ఎటువంటి హక్కులు లేవు. ఇప్పటికి కూడా అక్కడ హిందూ జనాభా ఎంతో చూడండి, స్వతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ. ఆ జనాభా అంతా ఎందుకు తగ్గిపోయింది అనేది కూడా ఆలోచించండి. కానీ భారతదేశంలో అప్పటి నుంచి ఇప్పటికున్న ముస్లిం జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఇప్పుడు ముస్లిమ్స్ని ఇంకా మైనారిటీ అని మన వాళ్ళు అంటున్నారు, కానీ టెక్నికల్గా రియాలిటీ ప్రకారం చూసుకుంటే దే ఆర్ సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ అండి ఈ రోజున. ఏమాత్రం మైనారిటీలు కాదు. అయితే ఆ రోజున భారతదేశం నుంచి పాకిస్తాన్కి వలస వెళ్ళిపోయిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తుల్ని ఇక్కడ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ఇక్కడ సాటి హిందువులు ఎవరు ఆక్రమించుకోవాలి. అటువంటి ఆస్తులన్నింటినీ కూడా వక్ఫ్ బోర్డ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి, ఇక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయిన ముస్లిమ్స్ ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ముస్లిమ్స్ కంట్రోల్లోనే ఉండాలని వక్ఫ్ బోర్డ్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వక్ఫ్ బోర్డ్ చాలా ఆస్తులు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి మధ్యలో. కానీ అన్యాక్రాంతం అయిపోయిన ప్రతి ఆస్తిని కూడా ప్రభుత్వాలు మళ్ళీ టాపప్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఒక చోట 10 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుది అన్యాక్రాంతం అయింది అనుకోండి, అన్యాక్రాంతం అయిపోయిన ఆస్తిని కాపాడి వాళ్ళకి అప్పగిచ్చేస్తే గొడవ లేదు. కానీ ఆ అన్యాక్రాంతం అయిపోయిన ఆస్తిని ఆక్రమించుకున్న వాడికి వదిలేసి దానికి సబ్స్టిట్యూట్గా వేరే చోట్ల ల్యాండ్లు కేటాయించారు వీళ్ళకి. అలా కేటాయిస్తూ వచ్చిన తర్వాత ఈ రోజుకు వాళ్ళకున్న భూమి 9,70,000 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ కింద. ఇవి చాలదన్నట్టు నిన్న మొన్న హైదరాబాద్లో చూసుకుంటే ఇక్కడ మ్యారెట్ హోటల్ ఎప్పటి నుంచి ఉంది, ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఉన్న హోటల్. ఈ మ్యారెట్ హోటల్ ఉన్న భూమి ఏదైతే ఉందో ఇదంతా వక్ఫ్ బోర్డు భూమి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు. అఫ్కోర్స్ కోర్టులో అది వీగిపోయింది, అది వేరే విషయం. ఇక ముఖేష్ అంబానీ గారు ఎంతో ముచ్చటపడి కట్టుకున్న యాంటీలియా స్థలం వచ్చేసి వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎర్రకొక్క కట్టుకున్నదల్లా నా పెళ్ళం అని చెప్పేసి వెనక్కి ఎవడు అన్నాడని సామెత ఉండేది. వీళ్ళు అడిగేది అట్లా ఉంది. కొంచెం డెవలప్ అయిన ప్రాంతం ఏదైతే ఉంటుందో అదంతా మాదే అని అడుగుతున్నారు. ఈ అరాచకం ఎంత దారుణంగా అయిపోయిందంటే, నిన్న మొన్న హైదరాబాద్లోని ఒక ప్రాంతాన్ని ఈ కాలనీ మొత్తం మా వక్ఫ్ బోర్డుది అని చెప్పి క్లెయిమ్ చేశారు. ఈ విచిత్రం ఎక్కడితో అయిపోయిందా? తిరుచెందూరు అని ఒక గుడి ఉందండి మనకి, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. 1500 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న గుడి అది. అంతకుముందు ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు. ఇప్పుడున్న గుడి 1500 సంవత్సరాల క్రితం నుంచి. ఆ 1500 సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్న గుడి ఉన్న ఊరు మొత్తాన్ని కూడా ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని 1400 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ మతం వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు మాది అని చెప్పేసి. ఇదే ఒక అరాచకం అంటే, నిన్న మొన్న ఇంకొకటి వచ్చేసి పాలస్తీనా మొత్తం ఇజ్రాయెల్ మొత్తం కూడా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని చెప్పేసి అంటున్నాడు. ఇంకొక మత ప్రవక్త ఇస్లాం ప్రచారకుడు వచ్చేసి వాడు ఇంకో అడుగు ముందుకేసేసి అసలు ఈ భూమి అంతా కూడా అల్లా మా కోసం తయారు చేశాడు కాబట్టి ఈ భూమి అంతా కూడా వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి అంటున్నాడు. ఏం చెప్పాలి మరి? ఇలా ప్రతిదీ మాది 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 అనుకుంటుంటే తీసుకొని నన్ను వదిలేస్తారా? వీళ్ళ అరాచకాలు పెరుగుతున్నాయి కాబట్టి వాటికి కట్టడి చేయటం కోసం ఈ రోజున వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది ఒకటి వస్తుంది. అది రావాల్సిందే ఖచ్చితంగా. భారతదేశం మొత్తం ఒక చట్టం మీద నడుస్తుంటే మాకు మాత్రం పర్సనల్గా ఇంకో చట్టం కావాలని చెప్పేసి ముస్లిం పర్సనల్ లా బోర్డు అని పెట్టుకున్నారు వీళ్ళు. మరి దేశం విడిపోయినప్పుడు మీకు అంత పర్సనల్గా మీ మతం కోసం ఒక చట్టం కావాలనుకున్నప్పుడు మీ మతం పేరు మీద ఏర్పడ్డ దేశానికి ఎందుకు పోలా? అప్పుడు మాత్రం అందరితో కలిసి ఉందామంటూ ఈ దేశంలో తెచ్చేసి ఇప్పుడు వచ్చేపాటికి మాకు షరియా చట్టం కావాలి, మాకు ప్రత్యేక చట్టాలు కావాలని ఎందుకు అడుగుతున్నారు? అంటే అప్పుడు మిగిలిపోయిన వాళ్ళే ఇప్పటికీ కూడా కుట్రపూరిత ఆలోచనలతోటే మిగిలిపోయారు. వాళ్ళ జనాభాని మెల్లగా పెంచుకుంటూ ఇదవుతున్నారు. ఈరోజు వీళ్ళు సిఏఏ ఎన్ఆర్సీ చట్టాన్ని తీసుకొస్తుంటే, అంటే పక్క దేశాల్లో ఉన్న ముస్లిం దేశాల్లో మతహింసకి గురవుతున్న హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు
ఇలాంటి వాళ్ళందరూ కూడా మా దేశానికి రండి, మేము ఆశ్రయం కల్పిస్తామని భారతదేశం పిలుస్తుంటే సాధారణంగా ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా అట్టట్ట పిలుస్తారు, కుదరదు అంటున్నారు. మరి బర్మాలో తన్ని తగలేసిన రోహింగ్యా మందని ఆంబోతుల్లాగా ఇక్కడికి తీసుకొచ్చి తెస్టేపించి పందుల్లా మేపుతున్నారు కదా, మరి వాళ్ళ విషయంలో ఎందుకు ఈ రోహింగ్యా వాళ్ళు ఈ దేశానికి రావడానికి వీల్లేదని అంటల్లో ఒక్కడు కూడా? రోహింగ్యా వాళ్ళని మేపేటప్పుడేమో ఈ దేశం ధర్మసత్రమా? నిజంగా మతహింసకి గురై ఇక్కడికి వచ్చి రక్షణ కోరుకుంటే వాళ్ళకి పోషిస్తుంటే మాత్రం ఈ దేశం మతోన్మాదులు అవుతున్నారా? మరి చెప్పండి, ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి సవరణలు అవసరమా వద్దా? ఈ వక్ఫ్ బోర్డు సవరణల గురించి, బిల్లు గురించి, లేదా ఈ బోర్డు గురించి ఒక ముస్లిం పెద్దతో డిబేట్ నిర్వహిస్తే మీరు రెడీగా ఉన్నారా? 100% వస్తామండి.